ఇతని పేరు రాజేష్. చూడ్డానికి క్లాస్గా ఉన్నాడు కదా, కానీ కనిపించినంత క్లాస్ కాదు. మాస్ అనుకుంటున్నారా? అదీ కాదు, వీడు చిల్లర. వీడికి తల్లి లేదు. వీడి చిన్నప్పుడే హార్ట్ ప్రాబ్లంతో చనిపోయింది. వీళ్ళ నాన్న ఒక ప్రైవేట్ ఉద్యోగుడు, నెలకు 5,000 జీతం. చాలా కష్టంగా ఇల్లు గడుపుతుంటాడు. తల్లి ప్రేమ ఎలాగో లేదు. తండ్రి చెప్పిన మాట వింటాడంటే అదీ లేదు. వీడి దారి వీడిదే. వాళ్ళ డాడ్కి వచ్చిన శాలరీలో వీడు సగం నొక్కేస్తుంటాడు. ఇక వీళ్ళ కథ ఏమో చూద్దాం. చెప్పురా. పార్క్ దగ్గర వచ్చే తొందరగా వచ్చేసారా? రాజేష్కి 2 ఫ్రెండ్స్, మధు, వినోద్. వీళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకొని జాబ్ కోసం వెయిటింగ్. ఏంట్రా ఈ మధ్య కలుస్తారు? వచ్చిందే లేదా? జాబ్ కోసం ట్రై చేస్తున్నా, అందుకే డిజైన్. అబ్బా, అంటే మీరు ఇప్పుడు ఫేవర్స్గా తిరుగుతున్నాం అనుకుంటున్నావా? ఇప్పుడు అదే మంచిగా ఏమైనా ఉందా లేదా? ఏం కావాలరా? కొత్తగా అడుగుతున్నానేంట్రా? రాత్రి కూర్చున్నాం రా, మా బాబుకి ఈరోజు శాలరీ పెట్టలే. పాపం రా, మీ నాన్న కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటే నువ్వు దానికి సాయి డబ్బులు వేస్తున్నావు. అబ్బా, ఎక్కువైంది. ఈ మధ్య లెక్కలు పెడుతున్నావు. మీరు మారరా? నిజంగా ఏమైందిరా నీకు? ఏదేమైనా కానీ రాత్రి నువ్వు కూడా తాగరా? అంటే మీరు రా. నువ్వు ఇట్లా వెళ్తావు, మళ్ళీ వస్తావు. అవునరా, మందైతే చేశారు కుట్రా, మరి ఎలారా? అరే మీరు ముందు మందు తాగనరా, ఇంత రాగి పడిపోయిందో మీకు ఫుడ్ అవసరమారా? తాగు. వీళ్ళకు రోజు ఇదే పని, తాగడం, అక్కడే పడిపోవడం. ఈరోజు వినోద్, మధు పడిపోయారు. బట్ రాజేష్కి ఎక్కలేదు. ఒక్కడు ఏం చేయాలా అని ఇంటికి వెళ్తాడు. ఏదైనా దాచుకోవచ్చురా? ఒకటే కానీ ఏది వండుకోలేదు. అయినా రోజు పట్టుకోవడం ఇంటికి వస్తే కదా నేను పోయి. అంటే నీ కొడుకు ఏదన్నా నీకు పడలేదా? అలా అనుకుంటే ఇలా రోజు తాగే పడేవారు, నా డబ్బు ఇంటే పడేవారు. అంటే ఏమంటున్నారు ఇప్పుడు? నీ డబ్బు పుడుతున్నానే కదా, ఇట్లా ఎందుకు పుట్టేవా అనిపిస్తుంది. ఏ రావచ్చు అంతే కదా మరి. గురించి మాట్లాడుతున్నా నువ్వే నా ఉద్దేశంలో సార్, నువ్వే తీసుకుంటే తినడానికి వెళ్ళేవాళ్ళు ఇంటి అన్నీ ఎలా కట్టాలి ఇంట్లో ఎందుకున్నాను అర్థమే రాలేదు. నేను ఇప్పుడే ఇంట్లో వెళ్ళిపోతాను. ఎలా తెలుస్తున్నావా? పోతావేమో పో. అప్పటికే నాకు మాటలు చూస్తాను. ఇప్పుడు నువ్వు పోకపోయినా నేనేం చేస్తాను? నువ్వు ఏదైనా జాబ్ వచ్చి మరి కబుర్లు తీసుకునేదా, లేకపోతే నా ఇంట్లో పెట్టదు. కన్నా కొడుకునే పంపిస్తున్నావు కదా, ఇప్పుడు చెప్తున్నా నేను నీకన్నా ఎక్కువ శాలరీ వచ్చే జాబ్ చేస్తున్నాను.
మీరు అప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను. ఈ ఇంట్లోనే ఉంటాను. అలా జాబ్లో వస్తే నాకు మంచిదే. అయిపోయింది, అంతా అయిపోయింది. నాకు ఇప్పుడు ఎవరూ లేరు. నా కొడుకు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను చనిపోతే నన్ను మోయడానికి నలుగురైనా వస్తారా? అసలు నా కొడుకైనా వస్తాడో రాడో? ఒక వారం తర్వాత రాత్రి మళ్ళీ తాగడానికి కూర్చుంటారు. పోయినాక వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు. కాల్ చేస్తా అన్నా. సర్లే కానీ నాకు మనీ కావాలి రాకపోతే. ఇంటికి వెళ్ళరా, నా మాట డాడీకి పని చెప్పరా? ఆంటీ గురించి చెప్పారు సార్. ప్లీజ్ మనీ సెట్ చేశారు. సరే. 13వ రాష్ట్రపతిగా ఘన విజయము, 8 ప్రమాణ స్వీకారము. హలో, ఎవరు బాబు? హలో అంకుల్, ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాను బాబు. మిమ్మల్ని ఒకసారి కలవచ్చు అంకుల్? వచ్చే బాబు. సారీ అంకుల్, మిమ్మల్ని చెప్పమని. రాయ్ నా దగ్గర ఉన్నాడు. వాడికి డబ్బులు కావాలన్నా, నా దగ్గర లేవు. మిమ్మల్ని ఒక మాట అడుగుదామని. తీసుకో. జీతం 20 వచ్చింది. వాడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు నాకు అనవసరము. కానీ ఈ డబ్బులు నేను ఇచ్చినట్టు వాడికి చెప్పకు. సరే. ఇలాగే 2-3 సార్లు వినోద్ రాజేష్ వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు ఇప్పించుకుంటాడు. ఒకరోజు తాగుతూ, అరే నేను ఎప్పుడు డబ్బులు అడిగినా నేను చెప్తున్నావు. నీకు ఎవరు ఇస్తున్నారా? నాకు తెలుసుకున్నా పడుతున్నాడా? అబ్బా నాకే అన్నయ్య కదా తెలియదా? పునీతనే ఉండదు కదా, నాకే అన్నయ్య కదా. ఇంత వినోద్, నువ్వు ఏదో దాస్తున్నావు. మర్యాద చెప్పు. నేను అనలేదా? నీకు ఆయన మీద ఎలాంటి ప్లాన్ లేదు. కానీ మీ నాన్న కూడా కన్న కొడుకని నువ్వు లేకున్నా నీకు అసలు తప్పలేదు. అదిలా నాన్న. నేను ఆయన ఎన్నిసార్లు డబ్బులు అడిగినా ఇచ్చేవాడు. కానీ నువ్వు ఆయన్ని ఎన్ని మాట్లాడుకోవాలి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఓకే సార్, ఓకే వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగులో నాకు లేదండి. నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది. సార్ నువ్వు వాడు మధుగాడు మా నాన్న కూడా ఉండండి. నేను డైరెక్ట్ అడ్రస్ చేస్తాను. లేదే జాబ్ వచ్చిందిరా. ఏమిటి జాబ్ వచ్చిందా? ఏం లేదురా. ఎందుకు జాబ్ ఏమిట్రా నాన్న? నాన్న నాన్న నాకు జాబ్ వచ్చిందన్నా. నాన్న లేనన్నా. నాన్న నాన్న లేనన్నా. నాన్న చెప్పండి రా నాన్నకి ఏమంది. నాన్న లేదా చూడు నాన్న జాబ్ వచ్చిందన్నా. నాన్న నాన్న చెప్పండి రా. చెప్పండి రా. చెప్పండి నాన్న.
మరణమా నిష్క్రమణమా లోకానికే ధిక్కారమా ఈ పువ్వులే ఇలరాలగా చితి మంటలే ఒడి చేర్చగా అదే అదే లేవా లేదు జాబ్కి వెళ్ళరా ఎన్నో ఇలా బాగా కూర్చుంటావా ఇంకా నాకు జాబ్ లేదా ఇప్పుడు ఏదైతే ఏం రాదు మేమందరం ఉన్నాం కానీ మీ నాన్న కోరికోరికండి వెళ్తాను నువ్వు జాబ్ తెచ్చుకోవాలి మంచి పొజిషన్లో ఉండాలి అనేది ఆయన కోరిక కనీసం ఆయన ఆత్మహత్య అనిపిస్తుంది జాబ్కి వెళ్ళరా నా మాట మీద లేదా